సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది. మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరి. హలో అండి, మనం ఈరోజు మధుర మీనాక్షి అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం. అలాగే నా ATM 1009 ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీనాక్షి అమ్మ ఆలయం లేదా మీనాక్షి అమ్మ సుందరేశ్వర స్వామి ఆలయం అనేది భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో మదురై నగరంలో వైగా నది దక్షిణ తీరాన ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ ఆలయం. ఈ ఆలయం మీనాక్షి అనే పార్వతీదేవి యొక్క రూపానికి, అలాగే ఆమె సహధర్మచారినిగా ఉన్న సుందరేశ్వర స్వామి శివునికి అంకితంగా ఉంది. ఆలయానికి సంబంధించిన ప్రాథమిక నిర్మాణాలు క్రీస్తు శతకం 12-13 శతాబ్దాలలో పాండ్య వంశ పాలనా సమయంలో నిర్మించబడినట్లు భావించబడుతుంది. అనంతరం ఢిల్లీ సుల్తానుల సేనల దాడుల కారణంగా ఆలయం ధ్వంసం చేయబడిందని, తర్వాత క్రీస్తు శతకం 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులచే తిరిగి నిర్మించబడిందని, 16వ శతాబ్దంలో మదురై నాయకులు రాజులు సముదాయాన్ని విస్తీర్ణంగా విస్తరించారు. 18-19వ శతాబ్దాలలో కొంతమేర నిర్మాణ అభివృద్ధి జరిగినట్లు, బ్రిటిష్ రాజ్య కాలంలో నిర్లక్ష్యం కారణంగా ఆలయ స్థితిలావస్థకు చేరింది. 1947లో భారత స్వాతంత్ర అనంతరం ప్రజలందరూ విరాళాల సహాయంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాత 1974, 1995, 2009 సంవత్సరాలలో ఆలయాన్ని పునరుద్ధరణతో పాటు కుంభాభిషేకం నిర్వహించబడింది. ఆలయ సముదాయం సుమారు 14 ఎకరాలలో విస్తరించి ఉంది. మధుర మీనాక్షి అమ్మవారి కథ చాలా పురాతనమైనది. శైవ మరియు శక్తి సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ కథ ప్రధానంగా తమిళ సాంప్రదాయ పురాణాలలో ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు మనం పూర్తి కథను సులభంగా చెప్పుకుందాం.